ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 9. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 34, 35 మరియు 36 అధ్యాయములు. సాయంత్రం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఆయన ప్రశస్తమైన వెలుగులో మీ జీవితాలు ప్రకాశించాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అవును ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దినదినం కొత్త పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అనేక మారులు భయము చేత, ఆందోళన చేత మనం అల్లాడిపోతూ ఉన్నాం. రేపు ఏమి సంభవిస్తుందో, ఈ పూట ఏమి జరుగుతుందో, ఇలాంటి ఆలోచనలు మన మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే మీరు, నేను, మనమందరం కూడా ఒక గొప్ప దేవుణ్ణి విశ్వసించినాం. ఆయన భూమికి, ఆకాశానికి, సముద్రానికి సృష్టికర్త అయిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గురించి దైవవాక్యం ఏమని మాట్లాడుతుందంటే, జీవము గల దేవుడు. అవును, మనం విశ్వసించిన దేవుడు జీవం గల దేవుడు. అంటే మన సమస్యలను చూడగలిగిన దేవుడు, మన కన్నీటిని చూడగలిగిన దేవుడు, మనకు జవాబులు ఇవ్వగలిగినటువంటి దేవుడు, మన యొక్క ఆర్తనాదాలు వినగలిగినటువంటి దేవుడు. మనం కేక వేస్తే ఆలకించి మన యొద్దకు వచ్చి ఆయన మన సమస్యలని అద్భుతంగా పరిష్కరించగలిగిన దేవుడు. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం స్తుతిస్తున్నాం, ఆయనని ఘనపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అవును దేవుని బిడ్డలారా, అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు. అరణ్యములో తప్పిపోయినటువంటి వాడు దారి దొరకక తన గమ్యానికి చేరుకోవడం చాలా కష్టం. అది అరణ్య రోదన. అరణ్యములో అతడు అరిచి కేకలు వేసిన ఆ కేకల శబ్దం తన చెవులకు మాత్రమే అది ప్రతిధ్వనులుగా వినబడతాయి. అయితే అతడికి ఎక్కడ ఆ అరణ్యములో సహాయం దొరకదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అరణ్యంలో చిక్కుబడిపోయినట్లుగా ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఆ అరణ్యములో త్రోవను కలుగచేస్తాను, నీవు గమ్యానికి అద్భుతంగా సాగి వెళతావు, నేను నిన్ను తీరానికి చేరుస్తాను, నీ గమ్యస్థానానికి నడిపిస్తాను అని ఈ ఉదయకాలం మనకి అభయం ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎడారిలో మనకి ఏమాత్రం కూడా నీళ్లు దొరకవు. నీళ్లు దొరకని ఆ ఎడారిలో ఒక మనుష్యుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతగా అల్లాడిపోతాడో. ఒకవైపు ఆ ఇసుక వేడికి
తన పాదాలు మంట పుట్టిస్తుంటుంది, వేడెక్కిస్తుంటుంది. ఒకవైపున వడగాలులు అతన్ని బాధిస్తూ ఉంటాయి, మరొక వైపు తన నాలుక అంగిలి కంటుకొని దాహముతో తప్పించిపోతూ ఉంటాడు. అలాంటి సమయంలో నాకు ఒక గిన్నెడు చన్నీళ్ళు లేదా ఒక గ్లాసుడు నీళ్లు కావాలని కోరుకుంటాడు. అయితే ఎడారిలో నీళ్లు దొరకవు కదా. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా బిడ్డ, ఎడారి లాంటి నీ పరిస్థితులలో నేను దిగి వస్తాను, నీకు నీటి ఓటలని ప్రవహింపజేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అవును, ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాడు. ఎడారి వంటి పరిస్థితులు, అరణ్యము లాంటి పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టాయా? మిమ్మల్ని అవి బాధిస్తున్నాయా? మిమ్మల్ని వేదన పాలు చేస్తున్నాయా? మీరు నిరీక్షణ కోల్పోయి నాకు ఏమి సంభవిస్తుందో అని ఆందోళన చెందుతున్నారా? ప్రభు అంటున్నాడు, బిడ్డా, నేను నీ కొరకు అరణ్యంలో ఒక త్రోవను కలుగచేయబోతున్నాను. నీ చుట్టూన్నటువంటి ఆ ఇనుప గోడల మధ్య నీవు ఏకాకిగా ఉండి బయటికి వెళ్ళాలనే ఒక ఆరాటం, ఒక ఆతృత నీలో ఉంది, కానీ వెళ్ళే మార్గం లేదు. అది ఒక అరణ్యము లాంటి పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు, ఒక త్రోవ నేను నీ కొరకు సిద్ధపరుస్తున్నాను. అంతేకాదు, నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఎక్కడ ఆశలు కోల్పోయినావో, ఇక నాకు చిన్న జవాబు కూడా రాదని ఏ ఎడారి లాంటి పరిస్థితుల్లో నీవు అంగలారుస్తున్నావో, అక్కడికి దేవుడు ఒక జవాబుని నీటి ఓటల వలె, నది వలె ఆయన ప్రవహింపజేయబోతున్నాడు. ఒక అద్భుతమైన నిరీక్షణ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా దేవుడు మీకు కలిగిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి ఆయన వైపు చూడు. ఆయన నీకు వెలుగును దయచేస్తాడు. ఆయన నీ జీవితాన్ని మహిమతో ప్రకాశింపజేస్తాడు. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అద్భుతమైన త్రోవను, అద్భుతమైన ద్వారాన్ని తెరవబోతున్నందుకై స్తోత్రాలు. మా ప్రార్థనలకు, మా ఆందోళనకు జవాబుని ఇస్తున్నందుకై స్తోత్రాలు. మా నాయన, ఎడారి లాంటి మా పరిస్థితులను సమూలంగా మార్చివేసే మీ ప్రవాహాల ఊటలని మా యొద్దకు వడివడిగా తీసుకుని రండి నాయన. పారనిమ్ము నాయన. మీరు మా ప్రియులను దీవించి బలపరచుమని, ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.